పర్యాటకులకు భూతల స్వర్గధామంగా ఉండే విధంగా ములుగు జిల్లాను తీర్చిదిద్దుతున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. పర్యాటకుల కోసం ఇప్పటికే ఎన్నో పర్యాటక కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామన్న ఆమె త్వరలోనే మరికొన్నింటిని ప్రారంభిస్తామని చెప్పారు. ఎన్నో సహజసిద్ధ ప్రకృతి అందాలు, భక్తితో పాటు ఆహ్లాదం పంచే ప్రదేశాలు జిల్లాలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయని వాటిని చూసేందుకు వచ్చే వారికి సాదర ఆహ్వానం పలుకుతున్నట్లు వివరించారు. ములుగు జిల్లా తాడ్వాయిలో ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్లో తాడ్వాయి హాట్స్ 2 సఫారీ వాహనాల్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. తాడ్వాయి హాట్స్ ఆవరణలో వివిధ జాతులకు చెందిన వృక్షాల గూర్చి, అరుదైన జాతుల వృక్షాల గురించి వాటి ప్రయోజనాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే రామప్ప సరస్సు మధ్య ఉన్న ద్వీపకల్పాన్ని అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తామని సీతక్క స్పష్టం చేశారు. బ్లాక్ బెర్రీని మొన్ననే ఓపెన్ చేసినాం, తాడ్వాయి హట్స్ ని ఓపెన్ చేసినాం. మళ్ళీ ఒక 4 రోజులలో మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది. మొత్తం జంగల్ అంతా కనబడుతుంది. 12వ శతాబ్దం నాటి కోట కూడా అది కూడా వెలుగులోకి వస్తుంది. సో ములుగు పక్కనే మంచి విలేజ్ పార్క్ కూడా తయారైతుంది. అది కూడా తొందరలోనే ఓపెన్ చేస్తాం. ములుగులో అడుగు పెట్టగానే ప్రతిదీ కూడా ప్రకృతి మరి ప్రాణవాయు ఈ రెండింటిని కలగలిపి ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా టూరిస్టుల కోసం, సమ్మక్క సారలమ్మ భక్తుల కోసం తయారు చేయడం జరుగుతుంది. భక్తి ప్రదేశాలు ఉన్నాయి, అదేవిధంగా ఆనందాన్ని ఇచ్చేటువంటి టూరిస్ట్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి.